స్టార్ మహిళ 2300 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. మీరందరూ స్టార్ మహిళ చూడడానికి సిద్ధంగా ఉన్నారు, చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మరి వచ్చిన నలుగురు పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాము. దిస్ ఇస్ రమ్య. హాయ్ అక్క. హాయ్ రమ్య. నా పేరు రమ్య, నేను ఆర్టిస్ట్ ని. నా హాబీస్ డాన్సింగ్ అండ్ సింగింగ్ అండ్ అల్లరి చేయడం బాగా. ఓకే, ఎందులో చేస్తున్నావు? సీరియల్స్ మూవీస్ అక్క? ఓకే, మూవీస్. ఇప్పుడు స్నేహ మేరా జీవితం అని మన కనకాల గారు చేసిన. మన కనకాల గారా? పర్లేదులేండి, ఇది ఒకసారి కానిచ్చేయండి. మన అంటే ఏమంటున్నాను నేను కంగారు ఉన్నాను ఇందక్కడి నుంచి. అడ్జస్ట్ అయిపోతుంది. లేదు బాగా అది. ఓకే, స్నేహ మేరా జీవితం సినిమాలో చేస్తున్నావా? శివబాలాజీ మా ఆయన కలిసి వర్క్ చేస్తున్నటువంటి మూవీ. ఓకే, వెరీ గుడ్, వెల్కమ్. నెక్స్ట్ అంజలి. హాయ్ అక్క. హాయ్ అంజలి. నా పేరు అంజలి, నేను ఆర్టిస్ట్ ని, సీరియల్ లో చేస్తాను. మై హాబీస్ డాన్సింగ్ అండ్ సింగింగ్. ఓకే, పాపం ఎవరో నీ చెవులో పువ్వు పెట్టేశారు, నీ తెలియకుండా. పెట్లే. నువ్వే పెట్టుకున్నావా? నేనే పెట్టుకున్నా. ఇది ఒక బెటర్ ఐడియా. అభిలాష. హాయ్. నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఓకే. స్పీడ్ ఉన్నోడు మూవీ ఉంది కదా, తనలో ఆ మూవీలో చేశాను. ఆ మూవీలో చేసావా? అదేనా నీ ఫస్ట్ మూవీ? వేరే మూవీస్ చేశాను. ఓకే, ఇప్పుడు మూవీలో చేసేదంటే అదే స్పీడ్ ఉన్నోడు. ఓకే. సత్య. హాయ్ సుమా గారు. హాయ్ సత్య. ఉన్నాడు. బాగున్నాడు, బాగున్నారు. అవును, సత్యభామకి జడ అంత ఉంటుంది కాబట్టి సత్య కూడా ఇంత జడేసుకొని వచ్చిందా? చెప్పు సత్య, నువ్వేమేమి సినిమాలు? నేను ప్రెసెంట్ అయితే 4 మూవీస్ చేస్తున్నా. ఒక సీరియల్ మదర్ గా చేస్తున్నా, మెట్టినీళ్ళు సీరియల్ పేరు. ఓకే. సో ఫర్దర్ గా పిల్లకి మదర్ గా, అంతే కదా? కాదు సుమా, నువ్వు భలే చెప్తావు. ఇంత ఉంటాడు వాడు పిల్లవాడికి. ఓకే. హైదరాబాద్. సుమాక ఒక్కసారి మీలాగా యాంకరింగ్ చేసి చూపిస్తా అక్క. నాలాగా యాంకరింగ్ చేసి చూపిస్తావా? ఓకే, నాకు కూడా చూడాలని ఉంది. నేను ఏం చేస్తున్నాను ఏంటో చాలా రోజులు. నా ఆశీర్వాదం నీకు. తప్పకుండా తీసుకో. ఓకే, యా, నేనేం చేస్తున్నానో చాలా రోజుల నుంచి నేను చూడట్లేదు, ఎందుకంటే నా ముందర అర్థం లేదు కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తానో చేసి చూపిస్తున్నా అంటే రమ్య చూద్దాం. మహిళకి కొత్త యాంకర్ వచ్చింది. ఓకే. హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు స్టార్ మహిళ 2300+. ఎక్స్క్యూజ్ మీ, పైన ఎవరు? మా పోయిన తాత ఉన్నాడు. కింద చూడు, బతుకుండే వాళ్ళని చూడు, పోయిన వాళ్ళని చూడకు. వాళ్ళ కోసం నేను వేరే ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను. ఆత్మల కోసం వద్దు, వీళ్ళకే చూడు, వీళ్ళకి. స్ట్రైట్ యాక్షన్. హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు స్టార్ మహిళ 2300+. పొద్దున్నే పేపర్ వస్తుంది, వర్షం పడితే ఇంద్రధనుసు వస్తుంది, మరి మధ్యాహ్నం 1 గంట అయితే సుమాక్ వస్తుంది. ఇంకేముంది ఆ తర్వాత? అల్లరే అల్లరి, సందడే సందడి. మరి ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా అక్క? చేద్దామా? నువ్వు నాలాగా యాంకరింగ్ చేస్తానని చెప్పి సుమక్ వస్తుంది, వాళ్ళ అక్క వస్తుంది అని చెప్తున్నావు. నువ్వే ఇప్పుడు సుమక్కవి. నువ్వు లేకపోతే యాంకరింగ్ లేదక్క, నువ్వు ఉండాలి ప్రతి దాంట్లో. వచ్చే అక్క. రోజు ఇన్ని బిస్కెట్లు తిని నా పొట్ట నిండా మైదా అయిపోయింది అసలు. ఓకే, ఈ బిస్కెట్ ని కూడా అరిగించేసుకుందాం. మీ అందరికి 10 పాయింట్స్ తీసేసుకోండి. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళల్లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. రెడీ 1 2 3 గో. స్టార్ట్. నువ్వు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉండు, నేను స్టార్ట్ అన్నప్పుడే వెయ్యాలి. ఓకేనా? లోపలికి ఉండవా? నువ్వు వదిలేయి, నీకెందుకు? ఇటుండు, ఇలా ఉండు, నాలా ఉండు. అభిలాష స్టార్ట్.
3 స్టాప్ అన్న తర్వాత 3 వేసావు, 3 వెనక్కేసాయి, వేసేసి ఇలా 3 వెనక్కేసాయి. రమ్య స్కోరు 9, 18, 27, 28, 29, 30. డైలాగులు ఏమైనా చెప్తారా మీ సినిమాలోవి కానీ, నువ్వు చేసిన సీరియల్స్ కానీ ఏదైనా? నువ్వు నెక్స్ట్ సినిమా సంపుతో చేస్తున్నావా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అక్క. కొబ్బరి మట్ట. నిజంగా సమంత, ఇలియానా, రాశి ఖన్నా వీళ్ళందరికీ రానటువంటి గొప్ప అవకాశం నీకు వచ్చింది. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేను హీరోయిన్ కాదక్క, అందులో హీరోయిన్ గా వస్తే ఎక్కి వచ్చాను దాని పైన. అయ్యో, సంపు పైన, ఓ కొబ్బరిమట్ట పైన. ఓకే, సో ఏం చేస్తున్నావు? సంపూర్ణేష్ బాబుకి సిస్టర్ రోల్ ఒకటి. సంపు కూడా అలాగే. ఏ అమ్మాయికి రాకూడనటువంటి ఒక బాధాకరమైన పరిస్థితి. సంపు లాంటి అందగాడికి చెల్లెలంటే హీరోయిన్ గా చేస్తే చేయాలి కానీ చెల్లెలేంటమ్మా? పర్వాలేదు, అడ్జస్ట్ అయిపో. ఓకే, ఇప్పుడు డైలాగ్ చెప్పు. డైలాగ్ వద్దు కానీ ఒక చిన్న సీన్ చేద్దాం మన ఇద్దరం. మన ఇద్దరం సీన్ చేద్దాం. ఓకే, నువ్వు వెళ్ళిపో, నువ్వు లేవి ఈ సీన్ లో లేవు. మనం ఎవరు? మీరు పవన్ కళ్యాణ్, నేను భూమిక. ఓకే, రెడీ. క్యారెక్టర్ మీరు నా నడుము చూస్తారు, నేను చూస్తారు, చూడలేదని చెప్తాను. నాకు చూడాలని లేదు. అక్క చూడక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. నా బదులు ఇంకెవరైనా చూడొచ్చు. ఓకే, సరే సరే, ఓకే. నువ్వు ఇప్పుడు ఏం చేసావు? నేను అన్నాను. లేదు, నా నడుము చూసావు. దిక్కుమాల నడుము ఒకటి వేసుకొని నేను చూసానంట. చూసావు, మళ్ళీ దిక్కుమాలింది అంటావు. నాకు ఇంకా ఏం దొరకలేదా చూడ్డానికి? నువ్వు చూసావు. నేను చూడలేదు. చూసావు. అరే అభిలాష ఉంటే ఆ అమ్మాయి నడుము చూడకుండా నీ నడుము నేను ఎందుకు చూస్తాను? అమ్మాయి అందంగా ఉంది కానీ నా నడుము అంతకంటే అందంగా ఉంటది. నీ నడుము నీ బాలేదు. మరి ఎందుకు చూసావు? నేను చూడలేదు. చూసావు. నడుము చూసింది. ఇదిగో నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ ఆడపిల్లలందరూ మిమ్మల్ని మేము చూసేస్తున్నాం అనుకుంటూ ఉంటారు, కానీ నిజం ఏంటంటే మేము మిమ్మల్ని చూడట్లేదా? యా అక్క, నువ్వు అమ్మాయివి కదా. అక్కేంటి? అది క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ నేను బయటకు వచ్చేస్తా చెప్తున్నాను. చెప్పు. ఇప్పుడు క్యారెక్టర్ చేంజ్. సుమాక్ వచ్చేసింది. నీ ఇష్టమేనేంటి? సుమాక్ వచ్చేసింది. ఓకే, సరే. అక్క, ఇందాక పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఇందాక పవన్ కళ్యాణ్ ఏమన్నారు? అమ్మాయిలు అందంగా లేరట. ఓ, అలా అన్నారా? అయితే నిజమే అయి ఉంటుందిలే. అన్నారుగా. దీన్ని నమ్ముకుని చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అక్క. యా, అంటే చూసే వాళ్ళ కళ్ళని బట్టి ఉంటుంది. అందంగా లేరంటే అందంగా లేనట్టే. ఓకే, కట్ చేసినందుకు థ్యాంక్స్. నైట్ ఇంటికి రెమ్యునరేషన్ పంపించేస్తా. ఇంతకీ టాస్క్ నీదా నాదా? నాతో ఎందుకు చేయించావు నువ్వు? ఇద్దరిది అక్క. ఓకే, ఇప్పుడు నేను నీకు టాస్క్ ఇస్తున్నాను. నువ్వు సంపూర్ణేష్ బాబువి. బాబోయ్. ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి ఇక ఇంపు, ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు. సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు. రెడీ, 1, 2, 3 గో. వేసుకో. నువ్వు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉండు. నువ్వు 2 వేసావు. అయితే తను ఒకటేసారి 3 వేసింది. సో ఆ 2 కాకుండా ఇటు నుంచే ఇక్కడ ఒకటి రావాలి కాబట్టి చెల్లైపోయింది. ఓకే, అభిలాష స్కోర్ 9, 18, 26. రెడీ, 1, 2, 3 గో. వెళ్ళి రెడ్ దగ్గర ఉండు. రెడీగా లోపల.
ఆ లాస్ట్ లో వేసింది ఒకటి వెనక్కి ఒకసారి రెండు ఇంకోసారి రెండు వేసావు. సో అందులోంచి ఒకటి ఇందులోంచి ఒకటి తీసేయగా ఈ రెండు అటు వెళ్తుంది. 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. నేను కవిత చెప్తా. కవిత. ఓకే. చెంబులో పువ్వు, నాతో నువ్వు, నువ్వంటే నాకు లవ్. నీ చోలో పువ్వు. ఏమైంది? నేను జోక్ అది కవిత చెప్తాను. కవితనా? చాలా బాగుంది. అందుకే నువ్వు చెవులో పువ్వు పెట్టుకొచ్చావు అన్నమాట ఇవాళ. ఓకే, నువ్వు? నేను డైలాగ్ చెప్తా మా కోడల మీద. సుమ గారు మీరు నాకు కోడలు. ఓకే. ఎక్కడికి వెళ్ళావు? ఎప్పుడొస్తాను? ఎప్పుడొచ్చావు? ఇదేనా మీ అమ్మ నీకు నేర్పింది? పొద్దుననగా కాఫీ అడిగా. ఎక్కడ? గొంతు ఎండిపోయి చచ్చిపోవాలనే ఏదైనా ప్లానింగ్ లో ఉన్నావా? చెప్పు. వాళ్ళమ్మ ఆమెకి యాంకరింగ్ మాత్రమే నేర్పించినట్టు. పొద్దున్న నుంచి గొంతు ఎండిపోకుండా ఉండాలంటే అత్తయ్య మీరు కొంచెం కిచెన్ వైపు వెళ్ళి మీ టీయో కాఫీయో మీ మొహాన్న మీరే కొట్టుకోవచ్చుగా. నా కోసం ఎదురు చూడడం ఎందుకు? నేను ఆ గేదెల వెనకాల బర్రెల వెనకాల తిరిగి మెల్లిగా పాలు తీసుకొని వచ్చేటప్పటికి కట్టేస్తారు తెలుసా? తాగేసి వచ్చానని చెప్పు. ఏం తాగేసి? పాలు తాగలేదు, నేను తీసుకురాలేదు. నేను తీసుకురాను, మీకు కావాలంటే పెట్టుకోండి. దేవుడా, సో ఇదే మీ ఎలా క్యారెక్టర్? పడుతున్నాడో మీ సీరియల్లో మీ క్యారెక్టర్ ఇదేనా? బాగుంది. మీరు ఇంకోటి ఏమైనా డైలాగ్ చెప్తారా? నా కోసం మీరు చెప్పాలి. ఏంటది? కవిత. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. ఓకే. రెడీ, 1, 2, 3 గో. మీరు రెడ్ దగ్గరికి వెళ్ళండి, లోపల నుంచి వెళ్ళండి వెళ్ళండి. అక్కడ ఉండండి. స్టార్ట్ స్టార్ట్. మీరు ఒకసారి రెండు వేసారు, ఒకటి వెనక్కి వేసేసారా? 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. రౌండ్ 1 తర్వాత మీ ముగ్గురు స్కోరు 36, 36, 36. లీడ్ లో ఉంది రమ్య 40తో. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. నాని పక్కన పిక్చర్స్. రమ్య. అక్క రైడ్ మూవీ. ఓకే, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. రెండు స్టెప్పులు దంచేసి ఇంకా చాలు అంటుంది, వెళ్ళిపోయింది. ముందుందిగా ఇంకా. అవును. నెక్స్ట్ సెలబ్రిటీ ప్రభాస్ పక్కన పిక్చర్స్. సత్య. చిత్రపతి. 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 ఛత్రపతి. ఓకే, చూద్దాం.
అంటే 2 ఫొటోస్ ఒకటే కదా, 2 ఫోటోస్ So, ఛత్రపతి అనుకున్నా. ఈయన ఛత్రపతి శివాజీ, ఈయనేమో ఛత్రపతి సినిమా చేశారు కాబట్టి చేశారు. అలా చెప్పారు. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు, పక్కన పిక్చర్స్. దీక్షా సేతు బాలకృష్ణ గారు కాంబినేషన్. రమ్య, పూ కొడతారా ఉలిక్కి పడతారా? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. పూ కొట్టావు, ఉలికి పడలేదు, 6 పాయింట్లు తీసుకున్నాం. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లు అర్జున్, పక్కన పిక్చర్స్. రమ్య, సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, సన్న సత్యమూర్తి. సన్న సత్యమూర్తి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్ట దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఏరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగు. నెక్స్ట్ సెలబ్రిటీ మోహన్ బాబు గారు, పక్కన పిక్చర్స్. అంజలి, అక్కడ నాకు తెలియదు అక్క. మరి ఎందుకు బజర్ నొక్కావు? 10 9 క్లూ 8 7 అయ్యో 5 4 3 2 1 1 -6. తెలుసా ఏంటి చెప్పు? అక్కడ వెలుగుతున్నప్పుడు ఇక్కడ వెలగదు. అది కాదు నేను అడిగింది. జుమ్మంది నాదం జుమ్మంది నాదమా? మోహన్ బాబు గారు ఉన్నారు అందులో. ఉన్నారు. క్యాబ్ లో వచ్చావా? బయలుదేరింది క్యాబ్ లోనే, ఇంటికి చేరింది బైక్ లో. ఏ క్యాబ్ నచ్చలేదా? బైక్ నచ్చుంటుంది సార్. రెండో కరెక్ట్. ఒక యంగ్స్టర్ నాకు ఇంటి దాకా లిఫ్ట్ ఇచ్చాడు. ఓ నీకు లిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి హీ మస్ట్ బి జెంటిల్మెన్. ఒకసారి చూపించమా, అప్రిషియేట్ చేస్తాను. రెండో అంకుల్ చూపిస్తాను. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యేరా బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క. ఆసమా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి దక్కింది కిక్క. గోలీమార్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ తాప్సీ, బి ప్రియమణి. ప్రియమణి. కరెక్ట్, తీసుకో 3. సత్య. అటు చూడు, ఇటు చూడు, అక్కడ ఎక్కడ ఎక్స్ట్రా ఉన్నాయో అది నువ్వు నా friend వా?
కాకతీయ కాలంలో కత్తుల తయారీకి పేరొందిన ప్రాంతం ఏది? కత్తులు ఏ ప్రాంతంలో ఎక్కువగా తయారు చేసేవాళ్ళు? ఆప్షన్స్: ఏ నిర్మల్, బి బోధన్. బి బోధన్. రాంగ్ ఆన్సర్. నిర్మల్ కరెక్ట్ ఆన్సర్. గోవింద 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 అరే రాగు చైనను గోవింద రాగు చైనను గోవింద. సో నిర్మల్ బొమ్మలకి కూడా ప్రసిద్ధి. కాకతీయుల కాలంలో కత్తుల తయారీకి కూడా బాగా పేరొందిందంట నిర్మల్. మదిని ఊపకే ఉయ్యాలే నిన్ను కోరి వచ్చినానయ్యా వరమయ్యా చిట్టి గుండె నువ్వే చిరాలియా పట్టు వెనక చూడని ప్రియా మెదల్దియా మనసు చూస్తే ఆడదదియా. ఓ వీడిపోనే నిన్ను విడిచిపోనే అందకుండా ఉండిపోనే అడుగు దూరంలో ఉన్నావా మాట వింటే మరింక పచ్చలే. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. ఓ కళ్ళలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలలో అత్యున్నత పదవి ఏది? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేనా? ప్రధానమంత్రి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. దగ్గర శ్రామిక ఈగ, పోతు ఈగ, సైనిక ఈగలలోని ఏ ఈగ తేనెటీగల సమూహంలో కనిపించదు? రాజమౌళిగా ఆ లక్కీగా ఈగ ఇందులో లేదు కానీ ఆప్షన్ ఉంటే అదే చెప్పేది. ఆప్షన్స్ ఉన్నాయి. చెప్పండి. ఏ సైనిక ఈగ, బి పోతు ఈగ. సైనిక ఈగ. కరెక్ట్ ఆన్సర్. అసలు కదా ఏది అన్యాయమే. బయట ఏం చెప్పావే? ఫ్రెండ్స్ అన్నావు కదా, ఇప్పుడు ఎట్లా తీసుకుంటున్నావు? అదంతా బయట, ఇక్కడ కాదు. అంతే కదా. రమ్య 3. చెప్తా. థ్యాంక్ యూ. తేనెటీగల వ్యవస్థ చాలా డిసిప్లిన్డ్ గా, సిస్టమాటిక్ గా ఉంటుంది. ఏ ఈగ ఏ పని చేయాలన్నా క్లారిటీ వాటికి ఉంటుంది. అందుకే వాటిలో కొన్ని విభాగాలని అవి పెట్టుకుంటాయి. వాటిలో రాణి ఈగ ఉంటుంది, అలాగే శ్రామిక ఈగ, పోతు ఈగలు కూడా ఉంటాయి. కానీ వాటి సిస్టంలో సైనిక ఈగ అనే రకం ఉండదు. ఓకే, సో శ్రామిక ఈగలు ఉంటాయి, పోతు ఈగలు కూడా ఉంటాయి, కానీ సైనిక ఈగలు ఉండవంట. ఓ సింగారి సింగారి రావే చేద్దాం సవారి నువ్వు ఎదుపల్లెమని ఉన్న కన్యాకుమారి తవ్వేస్తానికై బల్లారి. అరే చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం. శ్రీమంతుడు సినిమాలో శృతి హాసన్ తండ్రిగా ఎవరు నటించారు? రాజేంద్ర ప్రసాద్ గారు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. అభిలాష. తడి బట్టలు పొడిగా మారినప్పుడు ఆ బట్టల్లోని నీరు ఏమవుతుంది? లో ఉంటది. ఆప్షన్స్ కావాలి. ఆప్షన్స్: ఏ వేడిగా మారుతుంది, బి నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరిగా మారుతుంది. కరెక్ట్. 3 పాయింట్లు. అభిలాష 2. సత్యవర్ణ. తడి బట్టల్లో నీరు ఉండడం వలన ఆ బట్టలు తడిగా ఉంటాయి. వాటిని ఆరబెట్టడానికి ఎండలో ఆరేసినా లేదా గాలికి ఆరేసినా ఆ బట్టల్లోని నీరు వాతావరణంలోని వేడికి నీటి ఆవిరిగా మారిపోయి బట్టల్లోని నీటి బిందువులు గాలిలో కలిసిపోవడం వల్ల తడి బట్టలు కాస్త పొడి బట్టలుగా మారుతాయి. అయిపోయి ఇన్ని విషయాలు తెలియకుండానే నాకు బట్టలు ఆరేసుకోవడం వచ్చు. లేదంటే వేసుకుంటే అయిపోవు కదా, వేసుకుని ఉంటే అయిపోతుంది. అది కూడా బెటర్. పని తప్పు. చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సుర్రుమంటూ వచ్చాడు చాడే. గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే 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 హైదరాబాద్ నుంచి కాకినాడకి చేరుకోవాలి అంటే ఏం చెయ్యాలి? బతుకాలి. దాన్ని ఏమంటారు? ప్రయాణం.
కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. కాదు అది కాదు, నాకు తెలుసు. ఇదే కరెక్ట్. ఇంతే కాదు. ఈ రోజు క్వశ్చన్ ఇదే కాదు. సరే అయితే కాకినాడ నుంచి హైదరాబాద్ కి ఎన్ని కిలోమీటర్లు చెప్పు. చెప్తే వినరే, ఇదే క్వశ్చన్. కాకినాడ నుంచి హైదరాబాద్ కి చేరుకోవాలంటే ఏం చేయాలి? ప్రయాణం చేయాలి అంతే. మా వాళ్ళకి వాళ్ళ మరి అసలు ఏదో ప్రయాణంలో వాళ్ళు ఉంటూ ఉండగా రాసినట్టున్నారు, రాసి పడేశారు అంతే. తీసుకున్న పాయింట్లు. రమ్య 3, అభి 1, అంజలి 2. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కూడలి జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఉంది. దాని పేరేమిటి? ఆహా, నేను ఇక్కడ ఎందుకున్నా? నా గుర్రం ఏది? నా మందిరి. అదిగో నీ గుర్రం రమ్యగా మారిపోయింది. కావాలంటే ఎక్కి వెళ్ళిపో. బాబాయ్ చచ్చిపోతారు ఇక అదే గుర్రం అయితే. ఆప్షన్ ఏ అలీమా క్రాసింగ్, బి షిబుయా క్రాసింగ్. అనుకుంటా. సి లేదు ఇక్కడ. షిబుయా. ఏ బిలే ఉన్నాయి. ఒకసారి చెప్పండి. ఏ అలీమా క్రాసింగ్, బి షిబుయా క్రాసింగ్. షిబుయా క్రాసింగ్. తీసుకో. రమ్య 1, అభి 1. 1 తీసుకుంటామండి. 3 వస్తుంది వద్దు. అంజలి 1. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండేటువంటి క్రాసింగ్ ఇది. ఇదే కూడలిలో 5 క్రాసింగ్లు ఉన్నాయి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి సిగ్నల్ పడుతుంది. అప్పుడు 5 క్రాసింగుల్లో కలిపి సుమారుగా 2500 మంది రోడ్డు దాటుతారు. 2 నిమిషాల తర్వాత రోడ్డు మీద ఒక్క మనిషి కూడా కనిపించరు. వెరీ డిసిప్లిన్డ్ గా ఉంటారు. ఒకరికొకరు తగలకుండా ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇదన్నమాట టోక్యోలో ఉండేటువంటి అతి రద్దీ అయినటువంటి క్రాసింగ్. అసలు మనకి కూడా చాలా క్రాసింగ్లు ఉన్నాయి. నిజంగానే మనకి ఆ క్రాసింగ్ల దగ్గర కాకుండా కొంచెం అవతలగా, కొంచెం యువతలుగా, కొంచెం అటు ఇటుగా క్రాస్ చేసే వాళ్ళందరినీ కలుపుకుంటే మనకు కూడా ఆ క్రాసింగ్ల దగ్గర ఇంచుమించుగా 3000 మంది తేలుతారు. కానీ మన ప్రాబ్లం ఏమిటంటే మనం క్రాసింగ్ల దగ్గర క్రాస్ చేయాలని రూల్ పెట్టుకోం. మనకి ఎక్కడ సంత దొరికితే చిన్న అలా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. మనం అంటే నడిచే వాళ్ళు చెప్తున్నాం. జనరల్ నడిచే వాళ్ళు కూడా క్రాసింగ్ల దగ్గరే, జీబ్రా క్రాసింగ్ దగ్గర నడవాలనుకోరు. ఎక్కడైనా సరే నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ఉంటారు అనమాట. సో అందరినీ కలిపి వీళ్ళు ఒక దగ్గర తీసుకొస్తున్నారు కాబట్టి జస్ట్ 2 నిమిషాల్లో 2500 మంది దాటుతారు. గ్రేట్ కదా. చాలా గ్రేట్. మనకు కూడా అంత డిసిప్లిన్ రావాలి ట్రాఫిక్ పరంగా. ఎప్పుడు వస్తుందో ఏమిటో. వస్తుంది త్వరలో. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. ఆటకుందోయ్ కోచింగు, పాటకుందోయ్ కోచింగు, ఫైట్ కుందోయ్ కోచింగు, ప్రతి దానికుందోయ్ కోచింగు. పెళ్ళాన్నెట్టా ప్రేమించాలో, పెళ్ళాకెప్పుడు ఏమివ్వాలో, పెళ్ళాన్నెప్పుడు ఏమడగాలో చెప్పేటందుకు లేదో కోచింగు. మరి ఇప్పుడు ఎట్టా? అందుకే నేను వచ్చాగా. బ్యాచులర్ బాబు, బ్యాచులర్ బాబు, నా కోచింగ్ తోటి రష్యూ హస్బెండ్ అవుతావు. అదే బ్యాచులర్ బాబు, బ్యాచులర్ బాబు, నా టీచింగ్ తోటి నాకు మొగుడైపోతావు. ఆటకుందోయ్ కోచింగు, పాటకుందోయ్ కోచింగు, ఫైట్ కుందోయ్ కోచింగు, ప్రతి దాని కుందోయ్ కోచింగు. మరి ఆ ఫస్ట్ లెసన్ ఏటో చెప్పు. ఫస్ట్ లెసన్ ముద్దు ముద్దు, హ్యాండ్ మీద ముద్దే పెడితే ఎఫెక్షన్ అంట, చెంప మీద ముద్దే పెడితే సపోర్ట్ అట, లిప్ మీద ముద్దే పెడితే ఐ లవ్ యూ అంట, చెవి కింద ముద్దే పెడితే చాలా హాట్ అంట. నేర్చుకోరా నువ్వు నేర్చుకోరా, ఇప్పుడు నేర్చుకోరా ముద్దు మీనింగ్, ఆపై అందుకోరా నింగి ఫీలింగ్. బ్యాచులర్ బాబు, బ్యాచులర్ బాబు, నా కోచింగ్ తోటి రష్యూ హస్బెండ్ అవుతాము. బాగా చేసావు రమ్య. థ్యాంక్ యూ. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం
రమ్య, మహేష్ బాబు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, ఇట్ ఈస్ మహేష్ బాబు. నీకు 6 పాయింట్స్ తీసుకో. నెక్స్ట్ చిత్రం. అంజలి, నువ్వు ఉత్తి పుణ్యాన్నే పాయింట్లు పోగొట్టుకుంటున్నావు. సెకండ్ రౌండ్ లో కూడా ఇంతే. 10, 9, 8, 7. వేరే వాళ్ళు చెప్పొచ్చా? తాప్సీ. తాప్సీ. అక్క వేరే వాళ్ళు చెప్పొచ్చా? చెప్పండి. హన్సిక. హన్సిక, ఈమె తాప్సీ అనింది. చూద్దాం. వేరే వాళ్ళు వేరే వాళ్ళు చెప్పొచ్చు కానీ పాయింట్లేం రావు. హన్సిక మోత్వాని, నీకు -6. అంజలి వాణి. నెక్స్ట్ చిత్రం. రమ్య, సిద్ధార్థ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అంజలి. అంజలి. ఓహో, అంజలి వచ్చిందా? సరే చూద్దాం. ఇందాక చెప్పిన తాప్సీ ఇప్పుడు వచ్చింది. సో నువ్వు చెప్పిన వాళ్ళు కొంచెం లేట్ గా వస్తున్నారు. నెక్స్ట్ నొక్కేసి అంజలి అని చెప్పి గ్యారంటీగా వస్తుంది. లేట్. నెక్స్ట్ చిత్రం. సత్య. నాని. చూద్దాం. గోవింద. కరెక్ట్ ఆన్సర్, నానినే వచ్చాడు. నీ 6. నెక్స్ట్ చిత్రం. ఆర్పి పట్నాయక్. మోహన్ బాబు. అవును, తెలంగాణకి ఆర్పి పట్నాయక్ గుర్తొచ్చారు. ఓకే పాపం, చూద్దాం. అభిమానం. నేను ముందే చెప్పాను, వచ్చింది నేను, ఆర్పి పట్నాయక్ కాదు అని. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ గేమ్ మళ్ళీ మన కొమ్ములు వచ్చేసాయి కదా. యా, చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి ఈ కొమ్ములతోనే మనం ఇప్పుడు గేమ్ ప్లాన్ చేసాము. ఈ రింగులో నిలబడి అయ్యో ఏదైనా ఒక కొమ్ములో పడేలాగా వెయ్యాలి. సుమా వెయ్యి, నువ్వు వెయ్యగలవు. వేసామా? ఇప్పుడు ఇదేమో ఆ ఇసుక దిబ్బ మీదకి వేయాలి. అలా పడిందంటే మళ్ళీ అప్పుడు మళ్ళీ మనం ఇంకో కొమ్ము మీదకి వేసుకోవాలి. మళ్ళీ ఒక ఇసుక దిబ్బ మీదకి, మళ్ళీ కొమ్ము మీదకి. ఇదే. రెడీ? 1, 2, 3 గో. పడట్లా. ఒక
1 2 3 4 5 6 7 8 48 పాయింట్లు. యాండ డిన్నర్ సెట్టు. రెడీ 1 2 3 గో. అయ్యో వేస్తున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు? వెళ్ళాలనుకుంటా, అందరూ పడాలనుకుంటా. అని ఇంకో షో చేయాలి. పాపం తన మైండ్ ఏమో ఇటు వెళ్ళమంటుంది, చెయ్యి నీ మాట వినట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని బాగా కొట్టు. ఇది అస్సలు నీ మాట వినట్లే. నువ్వు ఇలా వెళ్ళు అంటే అది అలా వెళ్తోంది, పోనీ ఇలా వెళ్ళు అంటే ఇలా వెళ్తుంది. అస్సలు మాట వినట్లేదు. వెరీ బ్యాడ్ హ్యాండ్. 2 2 4 ఈ లెక్కన నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో ఏమిటో. 24 పాయింట్లు. కూల్ జగ్. రెడీ 1 2 3 గో. అయ్యో పడలే 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 కింద పడలేదు. అదిగో వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు ఓకే. ఇందాక బ్లాక్ అనుకోకుండా దొర్లుకుంటూ వెళ్ళిపోయింది అది. తాత పడివే. రెండు 4 5 6 7 8 9 10 11 12 13 ఒకటి ఎక్స్ట్రా వేసాం. ఓకే, సో 78 పాయింట్స్. అండ్ రైస్ కుక్కర్. సత్య, నీ టార్గెట్ 98. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేకపోతే విన్ అయ్యేది రమ్య. జాగ్రత్తగా ఆలోచించుకున్నాడు. రా రా రా. రెడీ 1 2 3 గో. ఎలాగైనా సరే ఒక్కటి కూడా పడకుండా రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు కదా మీరు. మీరు ఆగండి. చరిత్రలో మీకు కూడా పేజీలు కావాలనుకుంటున్నారు కదా మీరు. చివరి ఆల్రెడీ చాలా పేజీలు ఇప్పటికే. మీరు కొమ్ముల్నే చూస్తున్నారా నాకు డౌట్. మీ డౌట్ క్లియర్ అయింది ఇప్పుడు. ఎన్నేసావు? 2 3 అంతే. 18 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ రమ్య. హాలీవుడ్ హీరో లెక్క పొందయ్యో నీ కట్అవుట్, ఆటలో హీటే పెంచి మార్చిందయ్యో నా రూట్. సుటిగా పెంచామో గుండెల్లో బుల్లెట్, క్లీన్ బౌల్ అయ్యిందేమో నీ
వల్లే దిల్ వికెట్ చాలు ముగించి సింగ్ చేయించి గజాలు వడ్డించి ఐసా ముద్దు పిచ్చి అమ్మడో పెళ్ళాడే తోట అరెరే బెల్లం కొండ వెయ్యన పువ్వుల దండ ఇవన సౌకుల కుండ వసిని సిగ్గేసునుండా ఒకలే మైసూరు కొండ ఇదిగో తెల్లారకుండా సో ఈ రోజు విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు రైస్ కుక్కర్ అండ్ 4 బర్నర్ స్టవ్. మళ్ళీ కలుద్దాం స్టార్ మేళలో. బై బై. హైదరాబాద్ లో ఏంటి ఫేమస్? అన్ని ఫేమస్. అబ్బాయిలా? హైదరాబాద్ లో అమ్మాయిలు అబ్బాయిలానే ఉంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను హైదరాబాద్ లోనే ఉంటున్నానుగా, నేను అమ్మాయిలాగే ఉంటున్నానుగా. అబ్బాబాబాబాబాబాబా ఏం తిప్పుతున్నారే? సోగ్గాడే చిన్ని నాయనాలో రమ్యకృష్ణ గారి స్టైల్లో పెట్టుకున్నట్టున్నారు మీరు. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీకో కలర్ ఫోటో దిగుతా. రాజ్ అంటాడు SMS సెండింగ్ ఫెయిల్డ్ అని రిప్లై పంపించేయమంటాడు. హే రాజు బ్రో, దే హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఇలాంటి మెసేజెస్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. చెక్ దిన్ అని ఒక సెల్ఫీ పెట్టేస్తాడు. యా, ఇట్లా వచ్చి ఇన్సైడ్ ద శత్రు రాజ్యం. కానీ ముఖ్యంగా వాటర్ వేస్ట్ అయ్యేటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పబోతున్నాను. మందులో కలిపేటప్పుడు అసలు ఎంత వాటర్ వేస్ట్ అవుతుందో మీకు తెలుసా? అంటే ఉట్టి అసలు మందు తయారు చేయడానికి ముందు వాటర్ కావాలి, మళ్ళీ మీకు కలుపుకోవడానికి వేరే వాటరా? అబ్బా, మీకు తెలుసో లేదో నేను కూడా హీరోయిన్ అవుదాం అనుకుంటున్నా. నా పక్కన ఏ హీరో అయితే బాగుంటుంది? బ్రహ్మానందం.